హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ డీమన్ స్లేయర్ సీజన్ 4 తెలుగు డబ్బింగ్ మీద అయితే క్రంచీరోల్ వాళ్ళైతే అనౌన్స్ చేసేసారనమాట. అండ్ అది క్రేజీ అనిపించింది నాకు చూసిన తర్వాత. బికాస్ ఎంత త్వరగా వాళ్ళే రెస్పాండ్ అవుతారని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ మనకైతే 2-3 మెయిల్స్ అయితే పంపించారు. దాని గురించి ఎందుకు అంతలా పంపించారో అర్థం కాలేదు. ఎనీవే దాని గురించి అయితే మనం ఫుల్గా అయితే మాట్లాడుకోబోతున్నాం. బట్ బిఫోర్ దట్ కొన్ని థింగ్స్ అయితే మాట్లాడేసుకుందాం. ఐ మీన్ అది పెద్ద న్యూస్ కాదు. అయినా ఈ వీడియోలో ఆ ఒక్క న్యూస్ కోసం చేయాల్సిన అవసరమే లేదు. నేను వేరే థింగ్స్ మాట్లాడడానికి వచ్చి అవి డీమన్ స్లేయరే. సో తెలుగు డబ్ గురించి వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డీమన్ స్లేయర్లో చూసుకుంటే మనకి ముగెన్ ట్రైన్ మూవీ అయితే తెలుగు డబ్ వచ్చింది. తర్వాత సీజన్ 2 తెలుగు డబ్ వచ్చింది. అండ్ సీజన్ 3 తెలుగు డబ్ వచ్చింది. బట్ సీజన్ 1 తెలుగు డబ్ లేదు. ప్రతి ఒక్కరు దీని గురించి అడుగుతున్నారు రీసెంట్గా. ఇన్ఫ్యాక్ట్ నేను లైవ్లో అయితే 10 మెంబర్స్ పైనే దాని గురించి అయితే నాన్ స్టాప్ క్వశ్చన్స్ పెట్టారు. సో డీమన్ స్లేయర్ సీజన్ 1 తెలుగు డబ్ ఎందుకు రిలీజ్ కావట్లేదు బ్రో అంటే మాత్రం దానికి రీజన్ ఒకటే గైస్, క్రంచీరోల్ దగ్గర లైసెన్స్ అయితే లేదు. సో తెలుగు డబ్ మోస్ట్ ప్రాబబ్లీ మనకి త్వరలోనే రిలీజ్ అవుతుంది నేను అనుకుంటున్న దాని ప్రకారం అయితే. సో అసలు తెలుగు డబ్ అనేది కాదు, డీమన్ స్లేయర్ సీజన్ 1 లేదు క్రంచీరోల్ చూసుకుంటే, మొత్తానికి లేదు. అది ఎప్పుడైతే రిలీజ్ అవ్వగానే మనకి తెలుగు, తమిళ్, హిందీ అన్ని లాంగ్వేజెస్లో ఆల్ ఎపిసోడ్స్ ఎట్ ఏ టైం రిలీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా హెవీగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మీరు ప్రీవియస్గా విన్లాండ్ సాగాని తీసుకోండి. విన్లాండ్ సాగా సీజన్ 2 తెలుగు, తమిళ్, హిందీ రిలీజ్ చేశారు. బట్ సీజన్ 1 లేదు అప్పట్లో, ఎందుకంటే వాళ్ళ దగ్గర లైసెన్స్ లేవు కాబట్టి. లైసెన్స్ కొన్నగానే వెంటనే తెలుగు, తమిళ్, హిందీ, జపనీస్ అన్నీ ఒకే రోజులో రిలీజ్ చేశారు ఆల్ ఎపిసోడ్స్. కాబట్టి డీమన్ స్లేయర్ సీజన్ 1 కూడా తెలుగు, తమిళ్, హిందీ, జపనీస్తో పాటు అన్ని లాంగ్వేజెస్లో సేమ్ డేలో మొత్తం రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అది ఎప్పుడు అనేది మనకి తెలియదు. మోస్ట్ ప్రాబబుల్ ప్లానింగ్లోనే ఉండుంటారు, ఎందుకంటే సీజన్ 4 వస్తుంది, దానికి హైప్ ఉంది. కాబట్టి సీజన్ 4 రిలీజ్ తర్వాత మ్యాక్సిమం సీజన్ 1 కూడా రిలీజ్ చేస్తారేమో. ఆ సీజన్ 4 కంటే బిఫోర్ చేస్తే అది ఇంకా పెద్ద షాకు. సో దానికోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సీజన్ 1 గురించి ఇది మీకు నేను చెప్పాలనుకుంది. ఖచ్చితంగా వస్తుంది, కొంచెం టైం పట్టొచ్చు. ఇక సీజన్ 2 డబ్బింగ్ అంటే నేను ముగెన్ ట్రైన్ డబ్బింగ్ విషయానికి వెళ్ళిపోతే నేను సాటిస్ఫై అవ్వలేదని మీకు చెప్పాను. అండ్ సీజన్ 2 డబ్బింగ్ సాటిస్ఫై అవ్వలేదని చెప్పాను. సీజన్ 3 కూడా ఫస్ట్ ఎపిసోడ్స్ సాటిస్ఫై అవ్వలేదని చెప్పాను. అండ్ ఇప్పుడు మళ్ళీ కొత్త ఎపిసోడ్స్ అయితే చూశానమాట. సీజన్ 3 తీసుకుంటే మొత్తం రిలీజ్ అయిపోయింది. దాంట్లో ఉన్న 12 ఎపిసోడ్స్ మనకి తెలుగు డబ్ అయితే రిలీజ్ అయిపోయాయి అనమాట. కాబట్టి ఇంకా ఏం లేవు. సీజన్ 4 రేపు రిలీజ్ అయితే అది రావాల్సిందే తెలుగులో. సో సీజన్ 3 లాస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే ఈరోజు అయితే చూశానమాట. భయ్య నేను చెప్తున్నా, ఇంప్రెస్డ్ ఏ లాట్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ వాయిస్ యాక్టర్స్ ఎంతో ఎమోషన్స్ పెడుతున్నారు, లిటరల్లీ చించి పడేస్తున్నారు. బట్ సెట్ కాలేదంటే ఎస్పెషల్లీ టంజీరో వాయిస్ యాక్టర్కి. టంజీరో వాయిస్ అనేది చాలా సూతింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆ పర్సన్కి అయితే బేస్ వాయిస్ ఉండడం వల్ల సెట్ కాలేదు అంతే. కానీ తను మాత్రం చాలా ఎఫర్ట్ పెడుతున్నాడు. లైక్ లిటరల్లీ మొన్నటి వరకు ఎఫర్ట్ పెట్టట్లేదని నేను చెప్పాను. బట్ ఈ సీజన్లో చూసుకుంటే తను ఇంప్రూవ్ అయ్యాడు చాలా. ఎమోషన్స్ ప్రాపర్గా చెప్తున్నాడు అండ్ గట్టిగా అరుస్తున్నాడు. నిజంగానే ఆ స్క్రీమింగ్ చోట రియాలిటీ కనిపిస్తుంది. సో చాలా అంటే చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. సెట్ కాలేదని బాధపడకుండా ఒకసారి ట్రై చేయండి. తెలుగు డబ్బులు చూసే వాళ్ళకి మీకే అర్థమవుతుంది నేను చెప్పేది నిజమో కాదో అని చెప్పి. అండ్ యాజ్ యూ స్క్రిప్టింగ్ అయితే వరస్ట్ ఉంది డీమన్ స్లేయర్కి. అది చేంజ్ అయితే బాగుంటుంది. బికాస్ అలా ఉంటే ఫ్యూచర్లో సీజన్ 4కి మ్యాక్సిమం చేంజ్ చేస్తారు అనుకుంటున్నాను. నేనేంటి అనుకుంటుంటే మ్యాక్సిమం చాలా చేంజెస్ ఉంటాయి అండ్ క్వాలిటీ అవుట్పుట్ తీసుకొస్తారు. బికాస్ రీసెంట్గా సోలో లెవెలింగ్ కూడా అంతే తెచ్చారు. వాళ్ళు ఆన్గోయింగ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కాబట్టి డీమన్ స్లేయర్ కూడా డబ్బింగ్ అనేది చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవుతుంది రేపు సీజన్ 4 నాకు తెలిసినంత వరకు. కాబట్టి మీరైతే హ్యాపీగా అయితే ప్రశాంతంగా ఉండండి అది రిలీజ్ అయినప్పుడు. ఇప్పుడు దాని రిలీజ్ డేట్ ఎప్పుడు బ్రో అని అడుగుతారు. సో మ్యాక్సిమం మనకైతే సేమ్ డే అయితే రిలీజ్ కాదు గైస్. వాళ్ళు చెప్పింది ఏంటంటే క్రంచీరోల్ వాళ్ళు మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. సో డీమన్ స్లేయర్ సీజన్ 4 May 12న అయితే రిలీజ్ కాబోతుంది జపనీస్లో చూసుకుంటే. అంటే ఇంగ్లీషు, తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజెస్లో చూసుకుంటే మీకు త్వరలో ఫ్యూచర్లో అయితే రిలీజ్ కాబోతుందని చెప్పి వాళ్ళు చెప్పారు. ఫ్యూచర్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ కొన్ని వీక్స్లో రావచ్చు, లేదా సేమ్ డే అయితే వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు వాళ్ళు అనౌన్స్ చేయరు. బికాస్ ఇంకా రైట్స్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ఒకవేళ వాళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని తీసుకొస్తే సేమ్ డే తీసుకొచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఆరు కొంచెం లేట్ అయితే కొన్ని వీక్స్లో అయితే వచ్చేసింది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో ఇదన్నమాట టోటల్ డీమన్ స్లేయర్ గురించి. సీజన్ 1 తెలుగులో లేదు అండ్ బట్ డెఫినెట్లీ ఫ్యూచర్లో వస్తుంది. అది ఎప్పుడని చెప్పలేం. సేమ్ ముగెన్ ట్రైన్ ఉంది, సీజన్ 2 ఉంది, సీజన్ 3 ఉంది, సీజన్ 4 కూడా త్వరలోనే రాబోతుంది. అండ్ దట్స్ ద వీడియో నేను చెప్పాలనుకుంది అది. సో మళ్ళీ